ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ లెక్చర్. మన లాస్ట్ క్లాసెస్లో ప్లెయిన్ స్కేల్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూసాం కదా, అలాగే ఈ క్లాస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ప్లెయిన్ స్కేల్స్ గురించి. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ ప్రాబ్లం చూడండి ఏమన్నాడు. కన్స్ట్రక్ట్ ఏ స్కేల్ ఆఫ్ 1.5 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫుట్. చూసారా, మన లాస్ట్ క్లాసెస్లో లాస్ట్ ప్రాబ్లమ్స్లో ఏమున్నాయి, వాడే రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఏదో ఇచ్చాడు, బట్ ఇప్పుడు మనం రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ కనుక్కోవాలి. ఓకే, సో అంటే డ్రాయింగ్ లెంత్ 1.5 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫుట్ అంటే కన్స్ట్రక్ట్ స్కేల్ ఆఫ్ 1.5 ఇంచ్, స్కేల్ ఆఫ్ 1.5 ఇంచ్ అన్నాడు కాబట్టి అంటే ఏంటి, మనం 1.5 ఇంచ్ ఈజ్ ఈక్వల్ 1 ఫుట్ అన్నారు కాబట్టి ఏంటి, 1.5 ఇంచ్ అనేది డ్రాయింగ్ లెంత్, 1 ఫుట్ అనేది యాక్చువల్ లెంత్, 1 ఫుట్. ఓకే, టు షో లాంగ్ ఎనఫ్ టు షో ఇంచెస్, అంటే ఇంచెస్ మనం దాంట్లో ఇంచెస్ చూపించాలి. అండ్ లాంగ్ ఎనఫ్ టు మెజర్స్ అప్ టు 4 feet. సో దిస్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్. సో మ్యాక్సిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు 4 feet. అండ్ షో 2 feet 10 inches ఆన్ ఇట్. మనం దీని మీద ఏం చూపించాలి, 2 feet 10 inches మనం దీంట్లో మెజర్ చేసి చూపించాలి. ఓకే, సో మన లెంత్ ఆఫ్ స్కేల్, ముందు లెంత్ ఆఫ్ స్కేల్ కనుక్కోవడానికి ముందు రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ అంటే మనం రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ డ్రాయింగ్ లెంత్ బై యాక్చువల్ లెంత్. డ్రాయింగ్ లెంత్ ఎంత, 1.5 inch. యాక్చువల్ లెంత్ ఎంత, 1 foot. 1 footకి ఎన్ని ఇంచులు అండి, 12 inches. ఓకే, సో దిస్ ఈజ్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్. సో నౌ లెంత్ ఆఫ్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు representative factor multiplied by maximum length. So representative factor is equal to 1.5 by 12 multiplied by 4 feet. 4 feet అన్నారు కాబట్టి ఈ ఫీట్ తీసేస్తే మనం ఏం అవుతుందండి, మల్టిప్లైడ్ బై 12. సో 12 క్యాన్సిల్ అయిపోతుంది. 1.5 మల్టిప్లైడ్ బై 4 ఇట్ ఈస్ 6 inches. ఎందుకంటే ఇక్కడ 12 feet కదా, 12 inchesగా మార్చేసాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, 6 inches. ద లెంత్ ఆఫ్ స్కేల్ ఈజ్ నథింగ్ బట్ 6 inches. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 6 inches లెంత్ ఆఫ్ స్కేల్లో ఓకే 2 feet 10 inchesని మనం ఇండికేట్ చేసి చూపించాలి. ఓకే, సో ఎలా చేద్దాం ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇన్ కేస్ మీకు సార్ ఇంచెస్లో నాకు కష్టం, ఇంచెస్లో నేను కనుక్కోలేను, నాకు స్కేల్ లేదు, ఇంచెస్తో నాకు వీలు పడదు అనుకుంటారా, నో ప్రాబ్లం. ఇంచెస్ని మనం సెంటీమీటర్స్లో మార్చుకోవచ్చు. ఇంచెస్ని సెంటీమీటర్స్లో మార్చుకోవాలంటే 6 multiplied by 2.54 centimeters వేస్తే ఎంత వస్తే అంత మీకు ఇంచెస్ సెంటీమీటర్స్లో స్కేల్ వచ్చేసేస్తుంది. అది మీ ఇష్టం, మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ లెక్చర్ బై డ్రాయింగ్ దిస్. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 6 inches, ఫస్ట్ 6 inches లైన్ కావాలి మనకి. ఓకే, సో 6 inches లైన్ అంటే మనం ఇది సెంటీమీటర్స్ స్కేల్ అంటే మల్టిప్లైడ్ బై 2.54 వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్లో వస్తుంది, లేదంటే ఈ స్కేల్ని ఇలా డ్రా చేసుకుంటే మీకు 6 inchesగా వచ్చేసేస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తే 0th 1 0 1 2 3 4 5 6. సో 6 inches. ఓకే, సో 6 inches లైన్ అయిపోయింది కదండి. మనం నెక్స్ట్ ఏం చేయాలి, హ్యావ్ టు టేక్ ఒక 1 centimeter గ్యాప్తో మనం దీన్ని క్లోజ్ చేసేయాలి. ఓకే, సో ఇక్కడ కూడా 1 centimeter గ్యాప్తో క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో క్లోజ్ చేసేసాక దీన్ని ఇలా మూసేసేద్దాం. ఓకే, సో నా వీ హ్యావ్ టు డివైడ్ దిస్ 6 inches ఇంటూ 4 number of equal parts. దీన్ని ఎన్ని పార్ట్స్ చేయాలంటే 4 number of equal parts చేయాలి. మనం 4 number of equal parts చేయాలంటే దట్స్ క్వైట్ కామన్. మనం ఏం చేయొచ్చు అంటే జస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఒక 4 centimeters లైన్ తీసుకుంటున్నా. ఈ 4 centimeters లైన్ని 4 parts చేస్తున్నాను. 3 centimeters, 2 centimeters and 1 centimeter. ఓకే, నౌ జాయిన్. నేను లైన్ డివిజన్ మెథడ్ యూస్ చేస్తున్నానండి ఇక్కడ. ఓకే, సో జాయిన్ దిస్ లాస్ట్ 2. ఓకే, నెక్స్ట్ విత్ ప్యారలిజం ఆఫ్ దిస్, ఈ ప్యారలిజం కదలకుండా మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇక్కడ, సో ఇది థర్డ్ పార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్యారలిజం ఇంతే కదలకుండా
నెక్స్ట్ ఓకే, సో మనకు పార్ట్స్ అయిపోయింది ఇక్కడ. సో ఈ పార్ట్స్ అయిపోయాక మనం దీన్ని ఏం చేద్దాం, ఇక్కడ డైరెక్ట్ కలిపేసేద్దాం. లైన్ డివిజన్ నేను కింద తీసుకోవాలా పైన తీసుకోకూడదా అంటే మీ ఇష్టం. మీరు లైన్ డివిజన్ కింద అయినా తీసుకోవచ్చు, పైన అయినా తీసుకోవచ్చు, దట్స్ నాట్ అ ప్రాబ్లం. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు దాంట్లో. ఓకే, సో నెక్స్ట్ ఇది టోటల్ 6 ఇంచెస్ లైన్. ఈ 6 ఇంచెస్ లైన్ని దేన్ని చూపిస్తుందండి, 4 feet లైన్ని చూపిస్తుంది. దీనిలో నేను దీన్ని నేను 4 parts చేశాను కాబట్టి నాకు ఇది ఒక్కొక్క పార్ట్ ఏమవుతుంది, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫీట్. సో దిస్ ఈస్ 0th feet, 1, 2, 3, దిస్ విల్ బి ద 4th feet. ఓకే, ఒక ఫీట్లో ఇంచెస్ ఎన్ని ఉంటాయి, వై బికాస్ ఆఫ్ మనం ఇక్కడ ఇంచెస్ని కూడా చూపించాలి. ఓకే, మనం ఇక్కడ ఇంచెస్ని చూపించాలి కాబట్టి నేనేం చేస్తాను, ఒక ఫీట్కి ఇంచెస్ 12. సో ఐఎమ్ టేకింగ్ 60 mm తీసుకుంటున్నాను. ఓకే, ఈ 60 mmలో 5 దగ్గర పెట్టుకుంటూ పోతే నాకు 12 parts అయిపోతాయి. ఓకే, సో నౌ సో ఇప్పుడు టోటల్ లెంత్ని మనం 4 parts చేసాం కాబట్టి ఒక్కొక్క ఫీట్. ఇప్పుడు ఒక్కొక్క ఫీట్ని మళ్ళీ మనం ఏం చేసామంటే ఒక్కొక్క ఫుట్ని 12 parts చేసాం, లాస్ట్ ఫుట్ని. సో 12 parts చేస్తే ఒక్కొక్క పార్ట్ ఇండికేట్స్ 1 inch. ఓకే, సో 0. సో మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, దిస్ ఇస్ ద 12th inch. ఓకే, సో అయిపోయింది కదా. వారి స్కేల్లో అడిగినట్టు మనం ఏం చేసామంటే మనం చూపించేసాం, ఫీట్స్ని చేసేసాం, ఇంచెస్ని చూపించాం. ఓకే, బట్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ టు షో 2 feet 10 inches. మనం ఏం చూపించాలంటే 2 feet 10 inches. సో 0 నుంచి 2కి మనకి 2 feet అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి ఫీట్, ఇక్కడ ఉన్నవి ఇంచెస్. ఓకే, సో ఈ 2 feet 10 inches అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 feet, ఇక్కడ నుంచి 10th part దాకా 10 inches. సో 2 feet + 10 inches కలిపి మనకి ఏమవుతుంది, 2 feet 10 inches. Two feet 10 inches. Okay, and here representative factor is 1.5 divided by 12. That is nothing but 1/8. And 1:8 అని కూడా వేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ టోటల్ లెంత్ ఆఫ్ స్కేల్. టోటల్ లెంత్ ఆఫ్ స్కేల్ అంటే వచ్చేసి ఎంత అవుతుందండి మనకి 6 inches. సో 6 inchesని మనం ఇక్కడ ఇండికేట్ చేద్దాం. మీ ఇష్టం, ఇది ఇంచెస్లో తీసుకుంటే ఇంచెస్, ఎంఎంలో తీసుకుంటే ఎంఎం, ఎందులో మీద తీసుకుంటే వాటికి సంబంధించి మనం ఇండికేట్ చేయాలి. 6 inches. Okay, so this is about plain scale. Okay,
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. కన్స్ట్రక్ట్ ఏ స్కేల్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ 1/60. రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఇచ్చేది RF is equal to 1/60. Okay, so representative factor is 1/60 to read yards and feet. To read yards and feet. So yards, feet రెండు consecutive units కదా, both are 2 consecutive units. Okay, so and long enough to measure up to 5 yards. So maximum length ఎంత? 5 yards. Show the length of 3 yards 2 feet on it. Okay, so ఇప్పుడు మనం length of scale కనుక్కుందాం. Length of scale is equal to representative factor multiplied by maximum length. Representative factor is 1/60 and maximum length is 5 yards. 5 yards means how many feet? 1 yard is equal to 3 feet. ఒక yard వచ్చేసి 3 feet. Again 1 feet is equal to 12 inches. So total here it is multiplied by 12. Okay, so this is what we get. మనకి ఇప్పుడు ఇది వచ్చింది. ఓకే, సో 5 yardsకి 3 feet, 3 feetsకి మనకి ఒక్కొక్క ఫీట్కి 12 inches. ఓకే, సో టోటల్గా మనం ఏం చేద్దాం, 12 5s, 5 క్యాన్సిల్. సో టోటల్గా ఎంత వచ్చిందండి, 3 inches. ద లెంత్ ఆఫ్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 3 inches. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 5 yards ఉన్న లెంత్ని మనం స్కేల్లో 3 inches చూపించాలి. 5 yards ఉన్న లెంత్ని మనం ఇక్కడ ఏం చేయాలండి, 3 inches చూపించి దాంట్లోనే మనం ఏం చేయాలి, 3 yards 2 feetని ఇండికేట్ చేయాలి. సో ఇప్పుడు ఎలా ఇండికేట్ చేయాలో చూద్దాం మనం. ఓకే, చూడమ్మా, ఇప్పుడు మనం డ్రా చేసి చూద్దాం. 3 inches అంటే 3 multiplied by 2.54 వేసుకుంటే మనకి సెంటీమీటర్స్లో కూడా వస్తుంది, అది మీ ఇష్టం. ఓకే, నేను ఇక్కడ ఇంచెస్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. సో 3 inches, సో 0 1 2 and 3. ఓకే, దిస్ ఈస్ ద 3 inches. ఓకే, సో 3 inchesని నేను ఏం చేయాలి, 1 centimeter లెంత్తో క్లోజ్ చేసేసేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, we should divide this one into, ఎందుకంటే 5 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఎందుకంటే ఈ 3 inches లైన్ మనకి దేన్ని చూపిస్తుంది, ఒరిజినల్ డ్రాయింగ్లో ఉన్న 5 yardsని, మనం ఇది రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలండి, వీ హ్యావ్ టు డివైడ్ దిస్ వన్ ఇంటూ. సో నౌ వీ గో ఫర్ లైన్ డివిజన్ మెథడ్. సో లైన్ డివిజన్ మెథడ్ ప్రకారం మనం ఏం చేయాలండి, టేక్ 5 centimeters లైన్, డివైడ్ దిస్ 5 centimeters లైన్ ఇంటూ 5 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. అంటే 4 దగ్గర ఒకటి, 3 దగ్గర ఒకటి, 2 దగ్గర ఒకటి, 1 దగ్గర ఒకటి. ఓకే, అండ్ నౌ join last 2 points. Okay, so now divided into 5 number of equal parts. Okay, so this is వేరే పెన్ వాడతాను, అంటే సేమ్ కలర్ కంటే వేరే పెన్ వాడదాం అంటే బెస్ట్, కొంచెం మీకు కూడా విజువలైజేషన్ నీట్గా అనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఇస్ 0 1 2 3 4 and this is the 5th one, but మనం 5th one ని మనం ఇండికేట్ చేయకూడదు. ఓకే, సో నౌ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, వీ నీడ్, దిస్ ఆర్ ఆల్ యార్డ్స్. ఇదేంటి, ఇవన్నీ యార్డ్స్. మనం ఏం చూపించాలి, ఫీట్స్ని యార్డ్స్ని చూపించాలి. సో యార్డ్స్ అయిపోయినాయి కదా, సో ఒక యార్డ్కి ఎన్ని ఫీట్లు, 3 feet. 1 yard ఈజ్ ఈక్వల్ టు 3 feet. సో ఈ లాస్ట్ యార్డ్ పార్ట్, అంటే మొత్తం 5 parts చేసాం కాబట్టి ఒక్కొక్క పార్ట్ ఇండికేట్స్ ఒక్కొక్క ఫీట్. సో ఒక్కొక్క ఫీట్ని మళ్ళీ నేను 3 parts చేస్తాను. సో ఆ ఫీట్లో అయిన 3 పార్ట్లలో ఒక్కొక్క పార్ట్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫీట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఐఎమ్ గోనా డివైడ్ దిస్ స్పెసిఫిక్ పార్ట్ ఇంటూ 3 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్. ఓకే, సో 3 నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే నేనేం చేస్తున్నానంటే, ఓకే, నేను ఇక్కడ డిఫరెంట్ కలర్ యూస్ చేస్తున్నాను అంటే పెన్, మళ్ళీ అంటే మీకు అర్థం కావడం కోసం. మీద అవసరం లేదు, మీరు 2H పెన్సిల్స్ని యూస్ చేస్తే చాలు.
3 centimeters లైన్. దీన్ని మళ్ళీ పార్ట్స్ చేస్తున్నాను. 1 2, దిస్ విల్ బి ద థర్డ్ వన్. ఓకే, నౌ జాయిన్ దిస్. ఓకే, సో 3 పార్ట్స్ అయిపోయింది. కొంతమంది మర్చిపోయి దీన్ని ఎక్కడ దాకా కింద దాకా తీసుకొచ్చేస్తారు. తప్పండి, అలా చేయకూడదు. పై దాకే మనం తీసుకురావాలి. ఓకే, సో ఇవన్నీ యార్డ్స్, ఈ మధ్యలో ఉన్నవి మటుకు ఫీట్స్. డిఫరెంట్ కలర్తో చూపించాను. ఓకే, సో నా దిస్ ఈస్ ద యార్డ్స్, దీస్ ఆర్ ద ఫీట్స్. వాట్ ఆర్ ద మనం ఏం చూపించాలండి? 3 yards 2 feet చూపించాలి. 3 yards 2 feet. సో 3 yards 2 feet అంటే మనకేమవుతుంది? సింపుల్, 0 నుంచి 1కి వెళ్తే 1 feet వెళ్ళినట్టు, 0 నుంచి 1కి వెళ్తే 1 yard వెళ్ళినట్టు, 0 నుంచి 2కి వెళ్తే 2 yards వెళ్ళినట్టు, 0 నుంచి 3కి వెళ్తే 3 yards వెళ్ళినట్టు. అలాగే 0 నుంచి పక్కకి వెళ్తే 1 feet వెళ్ళినట్టు, ఇంకొంచెం వెళ్తే 2 feet వెళ్ళినట్టు, 3 feet వెళ్ళినట్టు. సో అంటే ఇప్పుడు మనకు కావాలంటే 3 yards 2 feet కావాలంటే మనం ఏం చేయొచ్చండి? ఇక్కడ నుంచి ఇక్కడికి 3 feet ప్లస్ ఇక్కడ నుంచి ఈ 2 దాకా, 0 నుంచి 3 దాకా 3 yards, 0 నుంచి 2 దాకా 2 feet. ఓకే, సో ఇలా మనం ఇండికేట్ చేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ and 2. Three yards 2 feet. ఓకే, సో ఈ పక్కన ఉన్నవి ఏంటండి? యార్డ్స్. మనం ఇలా రాయాలి. ఇటు పక్కన ఉన్నవి ఏంటి? ఫీట్. సో అది ఫీట్స్ అనకూడదు, ఫీట్ అనే అనాలి. ఎస్ ఉండకూడదు ఇక్కడ. ఫీట్స్. రిప్రజెంటేటివ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 1:60 అండ్ టోటల్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు మనం ఎంత ఇండికేట్ చేయాలండి? 3 inches ఇండికేట్ చేయాలి. ఓకే, క్లియర్. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ ప్రాబ్లమ్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కొంచెం ఇంటెన్సిటీ పెంచుతాను, ప్రాబ్లమ్స్లో ఉండే టఫ్నెస్ పెంచుతాను. ఆ నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం పెంచి అక్కడతో ప్లేన్ స్కేల్స్ని ముగించేసేస్తాను. ఓకే, అక్కడతో మనకి ఏమవుతుందంటే ప్లేన్ స్కేల్స్లో ఉండే దాదాపు అన్ని టఫ్ ప్రాబ్లమ్స్ని టచ్ చేసేసినట్టు అయిపోతుంది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై బాయ్.